నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 27వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శతభిషాకార్తె. రేపు మాఘమాస బహుళపక్ష చతుర్దశి తిథి ఉదయం 8:54 వరకు, అమావాస్య తిథి ఎల్లుండి ఉదయం 6:14 వరకు, తదుపరి ఫాల్గుణ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి. ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:43 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. శివం యోగం రాత్రి 11:41 వరకు, తదుపరి సిద్ధం యోగం. శకుని కరణం ఉదయం 8:54 వరకు, చతుష్పాద కరణం రాత్రి 7:37 వరకు, నాగవ కరణం ఎల్లుండి ఉదయం 6:14 వరకు, తదుపరి కింస్తుఘ్న కరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశి శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 10:18 నుండి 11:46 వరకు, అమృతకాలం ఉదయం 6:03 నుండి 7:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 5:49 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:31 నుండి 11:18 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:32 నుండి 11:01 వరకు. యమగండం ఉదయం 6:36 నుండి 8:04 వరకు. రేపటితో దక్షిణ భారతదేశంలో మాఘమాస పుణ్య స్నానాలు పూర్తి అవుతాయి. రేపు బ్రహ్మపూజ. శుక్ల మరియు కృష్ణ యజుర్వేద సాంప్రదాయం అనుసరించేవారు రేపు బ్రహ్మదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మరికొన్ని సాంప్రదాయాలలో ఉగాది రోజు బ్రహ్మ పూజ చేస్తారు. రేపు ద్వాపర యుగాది. రేపు ద్వాపర యుగం ప్రారంభమైంది అని భక్తుల విశ్వాసం. ప్రతి యుగాది రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం, తర్పణాలు వదలటం సాంప్రదాయం. రేపు అన్వాధానం. వైష్ణవులు రేపంతా ఉపవాసముండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.